where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. ఈ సంవత్సరం ఇంకా ఉన్నాయి. యాక్చువల్ మొత్తము 60,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెమీ కండక్టర్ ఏదైతే ఉందో, సెమీ కండక్టర్ మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత చిప్ మనం యూటిలైజ్ చేసిన తర్వాత దేశాలు మొత్తం మీద, ఎందుకంటే ఇక్కడ సేఫెస్ట్ కంట్రీ ఇండియాను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా చేయాలని ఆయిల్ విషయంలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు. మొన్న అన్ని దేశాలకు, అరబ్ రబ్ కూడా మన ప్రధానమంత్రి గారు డాలర్ లేకుండా మన కరెన్సీతోని వాళ్ళ కరెన్సీ దీరం టు రూపీ అనే మధ్యలో డాలర్ లేకుండా మన కమిషన్ను మీరు పేమెంట్ చేస్తున్నారు, మేము పేమెంట్ చేయకుండా ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఎండ్ యూజర్కి రావాలనే ఉద్దేశంతోనే దాన్ని యూటిలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బాగా రేట్లు పెరిగిన తర్వాత ఇతర దేశాలకు పెంచినా కానీ ఇక్కడ ఎప్పుడైనా ఆయిల్ రేటు పెంచకుండా ముందు తీసుకుపోయారు. గతంలో మీరు చూసారు, ఎక్సైజ్ డ్యూటీ కూడా 10% తగ్గించి దేశాన్ని ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. అన్ని విషయంలో, యూత్ల విషయంలో, స్కిల్ ఇండియా ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, వాళ్ళని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, మైక్రో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్లో ప్రతి ఒక్కరు ఇండస్ట్రీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ పెంచి ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విధంగా ప్రతి ఒక్కరు నెక్స్ట్ మొన్ననే దేశాల్లో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇండియానే, చైనా కాదు, చైనా కాకుండా ఇండియానే నంబర్ 1 దేశంగా మనకు రావడం జరుగుతుంది. అందుకోసానికే నరేంద్ర మోడీ గారు ఒకటే అన్నారు, నేను తినను, ఎవరు తిననీయను, భారతదేశం బాగుపడాలి. ఏదైతే ఉన్నదో, గతంలో రాజీవ్ గాంధీ అన్నారు 100 రూపాయలు ఢిల్లీకి పంపిస్తే 15 రూపాయలు ఎండ్ యూజర్కు యూజ్ అవుతుంది, డబ్బులు అంతున్నాయి. ఆ ఉద్దేశంతోనే డీబీటీ పెట్టేసి ప్రతి ఒక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ స్కీమ్లైనా మీరు చూస్తూ ఉన్నారు. రైతుల విషయంలో తీసుకుంటే 14 స్కీమ్స్ ఉన్నాయి. ఈ 14 స్కీమ్లో ప్రతి ఒక్కరు అవైల్ చేయాలంటే సాయిల్ హెల్త్ కార్డ్ అయినా, అదేవిధంగా మనకు ఏ విధంగా ఎక్విప్మెంట్ సబ్సిడీ అయినా, లేదా ఈనా మార్కెట్ ద్వారా ఏ విధంగా అమ్మాలైనా, రైతుని ఏ విధంగా రాజు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి ఇండియా మొత్తం ఎక్కడైనా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. రైళ్ళైనా, రైళ్ళైనా, ఫ్లైట్లైనా, బస్సులైనా, ఏ పచ్చి సరుకు ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ దానిలో తీసుకుపోయాడు అమ్ముకోవడానికి ఉన్నది. మొన్న చూసారు. యాక్చువల్ ఏంటంటే వడ్ల విషయంలో కూడా ప్రతి ఒక్కరు వడ్లు టోటల్ దేశం మొత్తం మీద మన తెలంగాణలో 60% మనం కొంటా ఉన్నాం. కొని వీళ్ళు ఏమవుతుందంటే కనీసం మిల్లింగ్ చేసింది ఎఫ్సీ ఇవ్వకుండా ఇంతవరకు లేదు. వాళ్ళ కమిషన్ కింద 300 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైస్ వాళ్ళ దగ్గర 42 రూపాయలు లెక్క ఉంటా ఉన్నాం. ఈ 42 కొని భారతదేశం మొత్తం మీద 81 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నాం. అంత్యోదయ స్కీమ్ కింద 5 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నాం. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టి ఇంతవరకు కంటిన్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్య అయినా, వైద్యమైనా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి ఇంటర్మీడియట్ వరకు దాన్ని ఇంప్రూవ్ చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో అవైల్ చేసుకున్నది ఇక్కడ ఒక్క రాష్ట్రం ఇంటర్మీడియట్ వరకు పెట్టడం లేదు. ఎప్పుడైతే ఒకటే దేశం ఒక చట్టం అనే రకంగా తీసుకొచ్చి 370 ఆర్టికల్ దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసేయడం జరిగిందో, దీంట్లో ఎవరికి తేడా లేకుండా తలాకు విషయంలో కూడా దాన్ని తీసేసి ప్రతి ఒక్కరు కొట్టే చట్టం ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 33% లేడీ రిజర్వేషన్ పెట్టి మనకు 50% సీట్లు కూడా పెంచడం జరుగుతుంది. పెంచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు 824 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో అది అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉందంటే భారతదేశంలో ఉన్నది. దీన్నే చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఉన్నారు.
దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారి క్రేజ్ ఏ విధంగా పెరుగుతూ ఉన్నది, ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది ఎవరైనా ఆలోచించుకోవాలి. ఇంతే ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా ఏ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడైనా అవినీతి చేసిరా, అవినీతి చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఆస్కారం ఉంది. అందుకోసం అవినీతి లేకుండా రాజ్యాన్ని ముందుకు పోతే దేశం బాగుపడితే దేశాన్ని ముందుకు తీసుకోవాలని బాధ్యతతోనే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు పికప్ కావాలి, దేశం పికప్ కావాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మంచి ఆదరణ ఉన్నది. ఈ డిజిటల్ మార్కెటింగ్తో కూడా ప్రతి ఒక్కరు మంచి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందరూ నరేంద్ర మోడీ గారు కోరుకుంటా ఉన్నారు. నెక్స్ట్ కూడా నిన్న జరిగిన మీటింగ్లో కూడా బాగా టోటల్ అన్నీ చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఏమని చెప్పిండంటే నెక్స్ట్ కూడా కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు, నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా అందరూ ఆశీస్సులు ఉండడానికి కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.